తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగరపూడిలో భారీగా దోచుకుంటున్న ఇసుక మాఫియా కన్నెత్తి చూడని సంబంధిత అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కంటే ఏజెన్సీ అధిక రేట్లు వసూలు చేస్తున్నారంటూ కుంభకోణాన్ని సెల్ఫీ వీడియో చేసి బట్టబయలు చేసిన వాహనదారులు అయ్యో కలెక్టర్ సారు మీరు ఏజెన్సీకి ఇచ్చిన రేటు కంటే ఇసుక ర్యాంపు దగ్గర భారీ వసూలు చేస్తున్నారంటూ ఇసుక లారీల వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కలెక్టర్ కార్యాలయం నుండి ఏజెన్సీకి ఇచ్చిన 84 రూపాయలకు అమ్మకుండా 254 రూపాయలు కట్టించుకొని లోడ్ వేస్తున్నారు. 24 టన్నులకు 6,000 రూపాయలు కట్టించుకొని మా దగ్గర దోచుకుంటున్నారు అంటూ ర్యాంప్ దగ్గర ఇచ్చిన బిల్ కూడా మీకు చూపిస్తున్నాం. ఫోన్ పే రూపంలో అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు మండిపడ్డారు. వేమగిరిలో భారీగా ఇసుక వసూలు దందా రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి ఏజెన్సీని రద్దు చేయడం జరిగింది. కలెక్టర్ సారు చర్యలు తీసుకుంటారా వదిలేస్తారా అనే కోణాన్ని వేచి చూడాలి అంటున్నారు ప్రజలు, వాహనదారులు మరియు స్థానికులు. నమస్తే అండి కలెక్టర్ గారు, మేము వంగలపూడి ర్యాంప్ నుంచి వీడియో తీస్తున్నామండి. ఇది వంగలపూడి ర్యాంప్ 2 అండి. ఇక్కడ అధిక రేట్లతో అమ్ముతున్నారండి. మీరు ఇచ్చిన 84 రూపాయలకి అమ్మకుండా 250 రూపాయలు కట్టించుకుని లోడ్లు వేస్తున్నారండి. 24 టన్నులకి 6,000 రూపాయలు కట్టించుకున్నారండి. మా దగ్గర రిసిప్ట్ ఉందండి, ప్రూఫ్ ఉందండి. ఇదిగోండి వెహికల్ లోడ్ అవుతుంది, ఇదిగోండి బిల్లు కూడా ఉందండి మా దగ్గర. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మాకు న్యాయం చేయవలసిందిగా కోరిక ప్రార్థిస్తున్నాను. ఎంత అమౌంట్? 12 బకెట్లు కదండి. 24 టన్నులు 6,000. టన్ 250 అన్నా? అవునండి సార్. ఇది ఫోటో ఏమైనా తీసుకుంటారా? టైం వచ్చి 10 ఓకే. అక్కడ బిల్లు ఏది లేదండి, ఇక్కడ ఆర్ఎస్ ఇదిగోండి 12 ప్యాకెట్ అనే అమౌంట్ రాయలేదన్నా మరి దీని మీద? అమౌంట్ బిల్ మీద ఎందుకంటే నేను బకెట్ వేస్తున్నాం కదా, అమౌంట్ ఎందుకంటే అమౌంట్ కూడా కదా. మరి అమౌంట్ ఎంత తీసుకున్నారని మాకు ఫోటో పెట్టుకోవాలి కదండి మాకు. ఇంకా అది మీరు చెప్పడమేనా? ఇక్కడేమో 18 బకెట్ వేశారు, 18 బిల్ వేశారు. ఎక్స్ట్రా రాయించుకోలే కానీ అది మనం అది మీ బకెట్ లెక్క. మరి అమౌంట్ రాయాలి కదన్నా దీని మీద. అవునా, మీరు వాళ్ళు బకెట్ లెక్క మీరు చెప్పిస్తున్నా అన్న పైకి. బకెట్ లెక్క కాదు కదా, మాకు ఎంత తీసుకున్నారు అమౌంట్ అని తెలియాలి కదన్నా. మరి బకెట్కి ఎంత తీసుకున్నారని తెలియాలన్నా? టన్నుకి ఎంత తీసుకున్నారు? 6,000 కట్టాం కదండి. మరి 6,000 అని తెలియాలి కదా మనకి. టన్నుకి 250 అన్నారు, దాన్ని బట్టి తెలియాలి కదా మనకి. శ్రీధర్ నాకు ఉన్నాడు, అమౌంట్ ఏమంటాడు మరి? సరే అట్లా దీని మీద కూడా ప్రైస్ లేనట్టుంది. లేదు ఇట్టాను ఆల్రెడీ. దానిపైన అమౌంట్ రాదన్న ఆన్లైన్. ఓకే తెలుసులేండి, మేము కూడా మైనింగ్ గట్రా చేసి వచ్చాము. దీని మీద రావట్లేదు. ఇప్పుడు టన్నుకి ఎంత తీసుకున్నట్టు మరి తెలియాలి కదా మరి మా ఓనర్లకి. ఇప్పుడు దీనిపైన అమౌంట్ ఏమంటున్నారు? ఎంత తీసుకుంటే సరిపోద్దా? Exactly.
ఏం లేదు ఇది లోరికి రాసాం కదా దానిపైన